Hi students, welcome to Unique Study Circle YouTube channel. So Sunday కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్ 4 ఏదైతుందో దాంట్లో నుండి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్. సమ్ లెంట్ అవుట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు ₹1250 in 1 year and ₹1458 in 3 years at certain rate % per annum. What is the simple interest on the same sum for ₹52 by 5 years at the same rate of interest? యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము 1 ఇయర్లో 1250 అమౌంట్ అవుతుంది, 3 ఇయర్స్లో 1458 అమౌంట్ అవుతుంది. సో ఆ ప్రిన్సిపల్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రిన్సిపల్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 52 by 5 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇది పి అనేటటువంటి ప్రిన్సిపల్ ఉంది. 1 ఇయర్లో 1250 అమౌంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3 ఇయర్స్లో 1458 అమౌంట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది 1 ఇయర్, ఇది స్టార్టింగ్ నుంచి 3 ఇయర్స్ అంటే 1 ఇయర్ వెళ్ళిపోతే ఇది 2 ఇయర్స్, అంటే 2 ఇయర్స్కి సంబంధించినటువంటి గ్యాప్ ఉంది. కాబట్టి ఈ మోర్ ఫ్రాక్షన్ బై లెస్ ఫ్రాక్షన్ తీసుకుంటే 2 ఇయర్స్కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్ వస్తుంది. 1458 by 1250 మనం క్యాన్సిల్ చేస్తే 729 by 625 వస్తుంది. దీన్ని 27 by 25 హోల్ స్క్వేర్ అని తీసుకోవచ్చు. 27 by 25, సో 27 by 25 హోల్ స్క్వేర్ తీసుకోవచ్చు. 27 by 25 హోల్ స్క్వేర్ అనేది స్క్వేర్ అనేది 2 ఇయర్స్ రిప్రజెంట్ చేస్తే ఇన్సైడ్ ఏదైతుందో ఫ్రాక్షన్ అది 1 ఇయర్ ఫ్రాక్షన్ చెప్తుంది ఇన్సైడ్. సో 1 ఇయర్కి వచ్చేటటువంటి ఫ్రాక్షన్ ఏంటంటే మనకు 27 by 25 అవుతుంది. బట్ క్వశ్చన్లో ఈ ప్రిన్సిపల్ ఏదైతుందో 1 ఇయర్లో 1250 అమౌంట్ అయిందంటే 1 ఇయర్ ఫ్రాక్షన్ ఏంది 27 by 25, ఇన్సైడ్ ఉన్నది 1 ఇయర్ ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు 1250 అవుతుంది. సో ఇది క్యాన్సల్ అవ్వదు. కాబట్టి ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 1250 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 27 by 25 ఈక్వల్ క్రాస్ అయితే 25 by 27 అవుతుంది. ఇది ప్రిన్సిపల్. అది మనకు ప్రిన్సిపల్తో పాటు ఇంకా దీని ఏం సింప్లిఫై చేయలేదు, ప్రిన్సిపల్ ఇలానే ఉంచాం. ఆ ప్రిన్సిపల్తో పాటు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకుంటామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో 25 పార్ట్స్ ఉన్నది ప్రిన్సిపల్, 27 పార్ట్స్ ఉన్నది అమౌంట్ 1 ఇయర్లో. అంటే ప్రిన్సిపల్తో కంపేర్ చేస్తే అమౌంట్ 2 పార్ట్స్ మోర్ ఉంది కాబట్టి 2 by 25 into 100 చేస్తే మనకు వచ్చేటటువంటి పర్సెంటేజ్ ఏమవుతుందంటే 8% అవుతుంది. సో 8% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 1250 అనేది మనకు 1250 into 25 by 7 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ఈ 2 వాల్యూస్ని మనము PTR by 100లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు టైంని 52 by 5 ఇయర్స్ తీసుకుంటే మనకు కావాల్సినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతుందో అది వస్తుందండి. సో ఒక్కసారి నేను దీన్ని రబ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనము PTR by 100 తీసుకుంటున్నప్పుడు ప్రిన్సిపల్ ఏమని చూడండి, 1250 రూపీస్ ప్రిన్సిపల్ ఉందండి. సో 1250 రూపీస్ ప్రిన్సిపల్ ఉంది, టైం 52 by 5 ఉంది, అంటే 27 by 5 టైం ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ 8% ఉంది by 100. సో PTR by 100 తీసుకుంటే మనకు వాల్యూ ఏదైతుందో, బట్ 27 by ఇక్కడ ప్రిన్సిపల్ అనేది నాట్ ఓన్లీ 1250 into 25 by 27 టోటల్ ప్రిన్సిపల్, దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. సో టైం వచ్చేసి 27 by 5 ఇస్ ద టైం, 52 by 5, 8% by 100. సో హియర్ 27 క్యాన్సల్, 5 into 5, సో 5 into 20, సో 0 క్యాన్సల్, 2 4s are 8, 125 into 4 అంటే 500 అవుతుందండి. 500 సింపుల్ ఇంట్రెస్ట్ అంటే దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. 21% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 2 ఇయర్స్లో వస్తున్నటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. సో 2 ఇయర్స్లో ఉన్నటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది 113840. సో అదేవిధంగా 2 ఇయర్స్ తర్వాత వచ్చేటటువంటి మొత్తం ఎంత అన్నాడు, మొత్తం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, మొత్తం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 ఇయర్స్ అంటే 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ 21%, సెకండ్ ఇయర్ 21%, A+B AB by 100 అనే ఫార్ములా తీసుకున్నట్లయితే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి వస్తుంది. A+B + AB by 100 ఇది 441 by 100. సో ఇది ఏమవుతుందంటే 42 అవుతుంది. 42 + 441 by 100 అంటే ఇది 4.41 అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 46.41% అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది అవుతుంది. బట్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు దీనికి 100 అనే ప్రిన్సిపల్ యాడ్ చేస్తే 146.41 అనేది అమౌంట్ అవుతుంది. మనకు ఆల్రెడీ 46.41% వాల్యూ 113840 ఉంది. నెక్స్ట్ 146.41% ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 46.41% వాల్యూ 883840 అయితే
146.41% ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే 146.41% బై 46.41%. దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 113840 ఉందండి. సో ఇక్కడ 2 డిజిట్ డెసిమల్ ఉంది కాబట్టి రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఇది ఏమవుతుందంటే, సో ఇక్కడ దీన్ని 3తో క్యాన్సిల్ చేస్తున్నాను. 3 × 1 3, 3 × 5 15, సో 3 × 4 12, 3 × 7 21. సో 3 × 3 9 అవుతుంది, 21 ఉంది. 3 × 7 3 × 1 3 × 2 3 × 8 0 అవుతుంది. 7 × 2 7 × 2 7 × 1 7తో క్యాన్సిల్ అవుతుంది. 7 × 5 35, 7 × 3 21. సింగిల్ టేక్లో 2 డిజిట్ తీసుకుంటే 0 7 4 రైట్. 221 × 4 అంటే ఇక్కడ చూడండి, ఇది 200 చేంజ్ ఉంది, అది 5 చేంజ్ ఉంది. సో లాస్ట్కు 1 నుండి మళ్ళీ 4 రావాలంటే అది 20 ఎబవ్ ఉండాలి. లాస్ట్కు 4 అంటే ఇది 24లో క్యాన్సిల్ అవుతుంది. సో 24 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉందండి. 1 ఉంది, 4 ఉంది. సో 24 అంటే ఇది 240 అవుతుంది. లాస్ట్కు 0 ఉంది కదా, 240 అవుతుంది. 240లో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ 4 × 1 అంటే 4 అవుతుంది. 4 తర్వాత 0 ఉండే ఆప్షన్స్ మనకు 3 ఉన్నాయి. 4 తర్వాత 0 ఉండే ఆప్షన్స్ 3 ఉన్నాయి. సో ఇక్కడ 14641 × 24 చేయాలి. 146 × 41 చేస్తే ఇక్కడ 146 చేంజ్ అంటే ఆటోమేటిక్ ఇది 15,000 వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అది 250 వరకు ఉంది. 15,000 × 20 అంటేనే మనకు 200 అంటేనే 30 ఎబో వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ 30 ఎబోలో 2 వాల్యూస్ ఉన్నాయి, కానీ ఇది 30 చేంజ్ కొంచెమే ఉంది. సో 30 చేంజ్ కొంచెం ఎక్స్ట్రా ఉన్న వాల్యూ తీసుకోవాలి, ఎందుకంటే ఇది 15 చేంజ్ ఉంది, అది 250 చేంజ్ ఉంది. కాబట్టి 15 చేంజ్ 35 చేంజ్ మీద లాస్ట్కు 4తో పాటు 0 వచ్చే ఆప్షన్ మనకు థర్డ్ ఆప్షన్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి సాధారణ వడ్డీకి మరియు చక్రవడ్డీకి మధ్య భేదం 93 రూపాయలు అయితే అసలు ఎంత? సో మీరు డైరెక్ట్ ఫార్ములా తీసుకొని చేయాలంటే 3 ఇయర్స్కి ఫార్ములా కూడా ఉంది. సో P = D × 100³/R² అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. సో దీని నుంచి మనం డిఫరెన్స్ అయినా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా, ప్రిన్సిపల్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, మనము ఆల్రెడీ డిఫరెన్స్ కూడా ఉంది. ఈ డిఫరెన్స్ D అంటే డిఫరెన్స్ అనేది 93 రూపీస్ ఉంది. 100³ మీన్స్ 100 × 100 తీసుకుంటాం 3 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి R వాల్యూ 10 ఉంది. సో 10² అంటే ఇది ఒక 100 అవుతుంది. 300 + 10 అంటే ఇది 310 అవుతుంది. సో ఈ 2 జీరోస్కి 0, 3 జీరోస్కి 3 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 31 3లో అవుతుంది. 100 × 10 అంటే మనకు కావాల్సినటువంటి ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 3000 రూపీస్ అవుతుంది. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 30 men can complete a piece of work in 24 days. 12 days after they started working together, 10 more men joined them. How many days will now take to complete the remaining work? చూడండి, ఏమీ లేదు, సింపుల్గా 30 మెంబర్స్ అయితే ఒక వర్క్ ఎన్ని డేస్లో చేస్తారు? 24 డేస్లో చేస్తారు. ఆల్రెడీ వాళ్ళంతా కలిసి 12 డేస్ చేశారు. అంటే 24 డేస్లో 12 డేస్ ఫినిష్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 12 డేస్ ఉంది. ఈ 30 మెంబర్స్ యాక్చువల్గా 12 డేస్లో ఫినిష్ చేయాలి, ఎందుకంటే 30 మెంబర్స్కి 24 డేస్ టైం ఉంది. అందులో 12 డేస్ ఫినిష్ చేశారు. బ్యాలెన్స్ 12 డేస్లో 30 మెంబర్స్ చేయాలి, కానీ 10 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. సో ఇప్పుడు అదే 40 మెంబర్స్ ఆ బ్యాలెన్స్ వర్క్ నేను డేస్లో చేస్తానంటారు. 30 మెంబర్స్ ఉంటే 12 డేస్ అయ్యేది, ఇప్పుడు 40 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎన్ని డేస్ అవుతుంది? సింప్లీ వీ కెన్ రైట్ M1D1 = M2D2 అనేటటువంటి ఫార్ములా తోటి 30 మెంబర్స్ 12 డేస్ అంటే 30 × 12. సో 40 మెంబర్స్ హౌ మెనీ డేస్? దట్ ఈస్ X 0 0 క్యాన్సల్, 4 3s are 12. సో X = 3 × 3 అంటే 9 డేస్ అవుతుందండి. సో 9 డేస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 18 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి పని ప్రారంభించారు, కానీ 2 రోజుల తర్వాత ఏ పని వదిలి వెళ్ళాడు. మిగిలిన పనిని బి ఒక్కడే పూర్తి చేశాడు. సో సింపుల్ అండి, ఏమీ లేదు. అంటే టోటల్ వర్క్లో 12 డేస్ వర్క్ చేసింది ఏ అన్నట్టు, మిగతా డేస్ వర్క్ చేసింది ఏంటంటే బి. ఏ అనేటోడు ఒక వర్క్ని 12 డేస్లో చేస్తున్నాడు, బి అనే పర్సన్ 18 డేస్లో చేస్తున్నాడు. సో మనకు ఎల్సిఎం వచ్చేసి 36 వస్తుంది. 12 × 3 36, 18 × 2. టోటల్ వర్క్ 36 పార్ట్స్ కొరకు ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే టోటల్ మొత్తానికి 2400 ఇచ్చారు. కానీ అందులో ఏ అనే పర్సన్ ఎంత పార్ట్ వర్క్ చేశాడో చూద్దాం. ఏ అనే పర్సన్
ఈ 36 పార్ట్స్ వర్క్లో 2 డేస్ మాత్రమే ఏ వర్క్ చేశాడు అంటే డైలీ 3 పార్ట్స్ లాగా 2 డేసే వర్క్ చేశాడు. అంటే 2 డేసే వర్క్ చేసిన పర్సన్ ఎవరంటే ఏ. డైలీ 2 పార్ట్స్ లాగా చేస్తున్నారా 3 పార్ట్స్, డైలీ 3 పార్ట్స్ లాగా చేస్తున్నాడు ఏ. జస్ట్ 2 డేస్ చేశాడంటే ఈ 6 పార్ట్స్ వర్క్ చేసిన పర్సన్ ఏ. సో 30 పార్ట్స్ వర్క్ చేసిన పర్సన్ ఎవరంటే బి. అంటే టోటల్ 36 పార్ట్స్లో ఏ చేసినటువంటి పార్ట్స్ 6, సో బి చేసినటువంటి పార్ట్స్ 30. 6 30 డివైడ్ చేస్తున్నాను, వర్క్ను డివైడ్ చేశాను. టోటల్ వర్క్లో ఏ 6 పార్ట్ చేశాడు, బి 30 పార్ట్ చేశాడు. అంటే టోటల్ ఈ 6 పార్ట్స్కి వచ్చిన అమౌంట్ 2400. ఈ 6 పార్ట్స్ కొరకే 2400 ఇస్తే మనం బి షేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే బి 5 పార్ట్స్. 6 × 4 24, 400 × 5 అంటే 2000 రూపీస్ అవుతుందండి బి షేర్. బి షేర్ 2000 రూపీస్ ఉంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో టోటల్ వర్క్లో ఏ ఎన్ని పార్ట్స్ వర్క్ చేశాడు 6. మరి టోటల్ వర్క్ ఎంత ఉంది 36. ఆ 36లో బి 30 పార్ట్ చేశాడు. ఎవరైతే వర్క్ను డివైడ్ చేసాం మనం ఇక్కడ. నెక్స్ట్ అండి ఏ బి నింపే పైపులు, సి ఖాళీ చేసే పైపు. అంటే ఏబి అనేవి ఫిల్లింగ్ పైప్స్, సి అనేది మాత్రం ఎంటీ చేసే పైప్. ఇక్కడ ఏబీలో ఒక ట్యాంకును వరుసగా 72 మినిట్స్ 90 మినిట్స్లో నింపగలవు. 3 పైపులను ఒకేసారి తెరిచిన తర్వాత మొత్తం 2 గంటల్లో నిండుతుంది. అంటే ఏ అనే పైప్ ఎంత టైంలో ఫిల్ చేస్తుందో తెలుసు, బి అనే పైప్ ఎంత టైంలో ఫిల్ చేస్తుందో తెలుసు. ఏ 72 మినిట్స్, బి 90 మినిట్స్, సి మాత్రం ఐడియా లేదు. బట్ 2 కలిసి మాత్రం 2 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి. అంటే 120 మినిట్స్లో ఫిల్ చేస్తున్నాయి. అంటే 3 పైపులు తెరిచిన తర్వాత ట్యాంక్ మొత్తం 2 గంటల్లో నిండుతుంది అన్నాడు. సో ఇది 72 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, ఇది 90 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, ఇది ఎంటీ చేస్తుంది. రిజల్ట్ మాత్రం 2 అవర్స్. సో మనము 120కి 90కి 72కు 360 ఎల్సిఎం తీసుకుందాం. 72 5లో వస్తుంది, 90 4లో వస్తుంది, ఈ గ్యాప్ తెలియదు 123లో వస్తుంది. సో ఇవి 2 యాడ్ చేస్తే మనకు +9, ఇవి 2 ఫిల్ చేసేది. కానీ రిజల్ట్ కూడా నింపేది కాబట్టి +3. +9 ఉన్న మన ఎఫిషియన్సీ +3 అయిందంటే మిడిల్లో -6 అవుతుంది. -6 అవుతుందంటే ఈ ఎంటీ చేసే పైప్ అనేది ఏం చేస్తుందంటే ప్రతి మినిట్కి 6 పార్ట్స్ ఎంటీ చేస్తుంది. సో కాబట్టి 2 కలిసి 12 నిమిషాల పాటు తెరిచిన తర్వాత సీని తెరిస్తే ట్యాంక్ మొత్తం 8 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది అన్నాడు. ఇప్పుడు ట్యాంక్ మొత్తాన్ని ఎంత టైంలో ఖాళీ చేస్తుందో అడగలేదు క్వశ్చన్లో. ఫస్ట్ 12 మినిట్స్ ఏ బి మాత్రమే ఫిల్ చేస్తున్నాయి. ఏ అంటే 4, 5, బి అంటే 4. ఇలా 12 మినిట్స్ పాటు 2 వర్క్ చేశాయి. అంటే 9 × 12 అంటే 108 పార్ట్స్ ఫిల్ అయ్యాయి. 108 పార్ట్స్ ఫిల్ అయిన తర్వాత ఏని బిని క్లోజ్ చేసి ఆ ఫిల్ చేసిన 108 పార్ట్స్ని ఎంటీ చేయడానికి సి అనేదాన్ని ఓపెన్ చేసాం. మరి ఏబి ఫిల్ చేసిన పార్ట్స్ 108 పార్ట్స్, సి ఎంటీ చేసేటటువంటి ఎఫిషియన్సీ ఎంత అంటే 6. సో 6 × 1 6 × 8 అంటే ఆ ఫిల్ అయినటువంటి 108 పార్ట్స్ని సి 18 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. సో 18 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 47. ఒక వ్యక్తి 160 కిలోమీటర్ల దూరాన్ని 15 గంటల్లో ప్రయాణించాలి. ఒకవేళ తను 4/5 వంతు దూరాన్ని 2/3 వంతు కాలంలో ప్రయాణిస్తే మిగిలిన దూరాన్ని మిగిలిన కాలంలో ప్రయాణించాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి? చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, 160 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, 15 అవర్స్లో ట్రావెల్ చేయాలి. ఆల్రెడీ వాడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 4/5, 4/4 ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే బ్యాలెన్స్ ఎంత ఉన్నట్టు 1/5 ఉన్నట్టు. వాడు యూజ్ చేసిన టైం 2/3 అంటే బ్యాలెన్స్ టైం ఎంత ఉంది 1/3. ఎందుకు బ్యాలెన్స్ చూస్తున్నానంటే బ్యాలెన్స్ డిస్టెన్స్ బ్యాలెన్స్ టైం చూడాలి. సో ఇక్కడ 5 × 2 5 × 3 15 అవుతుంది. 5 × 2 అంటే 32 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఎంత టైం బ్యాలెన్స్ ఉంది ఇక్కడ 15 అవర్స్, 1/3 అంటే 5 అవర్స్ బ్యాలెన్స్. అంటే 32 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 5 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే వాళ్ళ స్పీడ్ ఎంత ఉండాలి? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. 5 × 6 2 ఉంటుంది, 5 × 4 6.4 km/h అనే స్పీడ్ ఉంటే వాడు బ్యాలెన్స్ డిస్టెన్స్ని బ్యాలెన్స్ టైంలో ట్రావెల్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. In a linear race of 1000 meters, A beats B by 50 meters or 5 seconds. What is the difference between the speeds of A and B? ఇక్కడ క్లియర్గా ఏంటంటే 1000 మీటర్స్ రేస్ ఉందండి. 1000 మీటర్స్ రేస్లో A
ఏ బీట్స్ బి బై 50 మీటర్స్ అంటే ఏ బీట్స్ బి బై 50 మీటర్స్ అంటే ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే ఏ అనే పర్సన్ 1000 మీటర్స్ ట్రావెల్ చేస్తే బి అనే పర్సన్ 950 మీటర్సే ట్రావెల్ చేస్తాడు. అంటే వీళ్ళ డిస్టెన్స్లో వేరియేషన్ ఎంత ఉందంటే 50 మీటర్స్ ఉంది, కానీ టైంలో వేరియేషన్ ఎంత ఉందంటే 5 సెకండ్స్ ఉంది. 5 సెకండ్స్ ఉంది. ఇక్కడ 5 సెకండ్స్ తేడాతో ఓడిస్తాడన్నాడు, లేదా 50 మీటర్లతో తేడాతో ఓడిస్తాడన్నాడు. అంటే ఇక్కడ నేను ఎలా తీసుకుంటున్నానంటే ఏ అనే పర్సన్ 1000 మీటర్స్ ట్రావెల్ చేస్తే బి అనే పర్సన్ 950 మీటర్స్ ట్రావెల్ చేస్తాడు. ఎందుకంటే 50 మీటర్స్తో డిఫీట్ చేస్తుంది కాబట్టి. ఈ 50 మీటర్స్ తోటి వెనకాల ఉన్నది ఎవరంటే బి అనే పర్సన్. అలానే బి అనే పర్సన్ ఎన్ని సెకండ్ల వెనకాల ఉన్నాడు? 5 సెకండ్స్ వెనకాల ఉన్నాడు. అంటే బి యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. బి స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 50 మీటర్స్ 5 సెకండ్స్ అంటే 50/5 అంటే 10 మీటర్ పర్ సెకండ్ వస్తుంది బి స్పీడ్. కానీ క్వశ్చన్లో ఏబి స్పీడ్ల డిఫరెన్స్ అన్నాడు. మరి ఏ స్పీడ్ కూడా తీసుకోవాలి ఇప్పుడు. అంటే నేనేమంటున్నాను ఇక్కడ చూడండి, బి యొక్క స్పీడ్ 10 మీటర్ పర్ సెకండ్ ఉంది. అంటే బి యొక్క స్పీడ్ 10 మీటర్ పర్ సెకండ్ ఉందంటే బి అనే పర్సన్ 1000 మీటర్స్ను ఎంత టైంలో ట్రావెల్ చేస్తాడో చూద్దాం. అంటే టైం తీసుకున్నట్లయితే బీకి టైం ఎంత అవుతుంది? 1000 మీటర్స్ బై 10 మీటర్ పర్ సెకండ్ అంటే 100 సెకండ్స్ పడుతుంది. ఈ 100 సెకండ్స్ ఎవరికి పడుతుంది? బీకి. మరి ఏకి ఎంత పడుతుంది అంటే 95 సెకండ్సే పడుతుంది. ఏ కన్నా 5 సెకండ్స్ తోటి ముందు వస్తున్నాడు కాబట్టి బీకి 100 సెకండ్స్ టైం పడుతున్నప్పుడు ఏకి 95 సెకండ్స్ పడుతుంది. అప్పుడు ఏ స్పీడ్ కావాలన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఏ యొక్క స్పీడ్ కావాలంటే 1000 మీటర్స్ని 95 సెకండ్స్లో ట్రావెల్ చేశారు కాబట్టి 5 × 19 5 × 200 200/19 మీటర్ పర్ సెకండ్ అనేది ఏ స్పీడ్ అవుతుంది. ఏ స్పీడ్ ఉంది, బి స్పీడ్ ఉంది, వాళ్ళ యొక్క డిఫరెన్స్ కావాలి మనకు. 200/19 మీటర్ పర్ సెకండ్ అనేది ఏ స్పీడ్ అవుతుంది. 200/19 మీటర్ పర్ సెకండ్ ఏ స్పీడు, 10 మీటర్ పర్ సెకండ్ బి స్పీడ్. వాటి డిఫరెన్స్ చూసినట్లయితే 19 × 10 190 200 అంటే 10/19 మీటర్ పర్ సెకండ్ అనేది డిఫరెన్స్ అవుతుంది. సో దట్ ఈస్ 10/19 మీటర్ పర్ సెకండ్ వాళ్ళ యొక్క స్పీడు డిఫరెన్స్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 3 విభిన్నమైన దారులు గల ప్రయాణంలో ఒక కారు మొదటి 200 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో, రెండవ 162 కిలోమీటర్ల దూరాన్ని 15 మీటర్ పర్ సెకండ్ వేగంతో అండ్ మిగిలిన భాగాన్ని 4 అవర్స్లో ప్రయాణించారు. మొత్తం ప్రయాణంలో కారు యొక్క సగటు వేగం 50 kmph అయితే మూడో భాగం దూరాన్ని ఎంత వేగంతో ప్రయాణించాలి. అంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే అండి, యావరేజ్ స్పీడ్ అంటేనే మనకు ఒకటి తెలవాలండి. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేస్తే మనకు వస్తుంది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకుంటాం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకునేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 200 కిలోమీటర్స్ ఉందండి. 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఒకటి ఉంది. D1 ఫస్ట్ డిస్టెన్స్ 200 కిలోమీటర్స్ ఉంది. సెకండ్ డిస్టెన్స్ వచ్చేసి 4 అవర్స్లో 162 కిలోమీటర్స్ అన్నాడు. 162 కిలోమీటర్స్ ఉంది. తర్వాత వచ్చేసి అండ్ మిగిలిన భాగాన్ని 4 గంటల్లో ప్రయాణించాడు అన్నాడు. ఆ మిగిలిన డిస్టెన్స్ D3 ఎంతో తెలియదు. లెట్ us టేక్ ఇట్ యాజ్ X. అయితే ఫస్ట్ డిస్టెన్స్, సెకండ్ డిస్టెన్స్, థర్డ్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేస్తున్నాను. టోటల్ టైం అంటే ఫస్ట్ దాని టైం 4 అవర్స్, సెకండ్ది 162 కిలోమీటర్స్ను 15 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. అంటే 162 కిలోమీటర్స్ని 15 మీటర్ పర్ సెకండ్ అంటే 54 కిలోమీటర్ పర్ అవర్ అని అర్థం. 15 మీటర్ పర్ సెకండ్ అంటే, ఎందుకంటే డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉన్నప్పుడు ఇది మీటర్ పర్ సెకండ్లో ఉండదు. 162 కిలోమీటర్స్ని 15 మీటర్ పర్ సెకండ్ అంటే 15 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 54. 54 × 3 అవుతుంది. 3 అవర్స్లో ట్రావెల్ చేశాడు. అంటే సెకండ్ డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, టైం తెలియదు కాబట్టి ఇది 3 అవర్స్. థర్డ్ డిస్టెన్స్ని 4 అవర్స్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేస్తే మనకు యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఆ యావరేజ్ స్పీడ్ క్వశ్చన్లో 50 ఉంది. సో ఇది 362 అవుతుంది. 362 + X అవుతుంది.
ఇది 11 అవుతుంది. 4 + 3 7 11 అవుతుంది. 362 + x = 550 అవుతుంది. సో x = థర్డ్ డిస్టెన్స్ ఎంతో తెలియాలి మనకు. ఫస్ట్ 350లో 550లో 350 తీసేస్తే 200 ఉంటుంది. 200లో 12 తీసేస్తే 188 ఉంటుంది. అంటే థర్డ్ డిస్టెన్స్ ఏదైతుందో అంటే థర్డ్ డిస్టెన్స్ ఎంత అంటే 188. ఆ 188 అనేటటువంటి డిస్టెన్స్ ఎంత వేగంతో ప్రయాణించాలి అన్నాడు. 188 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఎంత టైంలో ట్రావెల్ చేశాడో మనం చూడాలి. 188 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 4 అవర్స్లో ట్రావెల్ చేశాడు. థర్డ్ డిస్టెన్స్ 4 అవర్స్లో ట్రావెల్ చేశాడంటే 4 × 4 16, 4 × 7 28. సో 47 km/h అనేది థర్డ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఉండాల్సిన స్పీడ్. దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఒకే సమయానికి A, B అనే బిందువుల నుండి వ్యతిరేక దిశలో నడక ప్రారంభించారు. A మరియు B బిందువుల మధ్య దూరం 72 కిలోమీటర్స్. మొదటి వ్యక్తి 4 km/h వేగంతో నడుస్తాడు. రెండో వ్యక్తి మొదటి గంటలో 2 కిలోమీటర్స్, రెండవ గంటలో 2.5 కిలోమీటర్స్ మరియు మూడవ గంటలో 3 కిలోమీటర్ల దూరం నడుస్తాడు. అయితే ఇద్దరు వ్యక్తులు కలవడానికి ఎంత సమయం పడుతుంది అని అడగండి. సో ఇది కొంచెం క్వశ్చన్ లెంత్ ఉంటుంది. ఒక్క నిమిషము ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇద్దరి మధ్యన ఉండాల్సిన గ్యాప్ ఎంత 72. ఫస్ట్ పర్సన్ స్పీడ్ ఎంత అంటే ప్రతి అవర్కి 4. సెకండ్ పర్సన్ స్పీడ్ ఎంతతో స్టార్ట్ అయిందంటే 2తో స్టార్ట్ అయింది. రైట్. జనరల్గా చూద్దాం. చూడండి ఇక్కడ. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు A, B అనేటటువంటి 2 పర్సన్స్ ఉన్నారండి. వీళ్ళ మధ్య డిస్టెన్స్ 72 కిలోమీటర్స్ ఉంది. ఈ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏ అనేటోడు 4 km/hతో ట్రావెల్ చేస్తుండు. ప్రతి అవర్కి అంతే. వీడిని మాత్రం ఫస్ట్ అవర్ 2 కిలోమీటర్స్ ఉంటే తర్వాత 2.5 ఉంటుంది, తర్వాత 3 ఉంటుంది, తర్వాత 3.5 ఉంటుంది, తర్వాత 4.5 ఉంటుంది. వీడు ప్రతి అవర్కి 0.5 km/h స్పీడ్ పెంచుతూ వస్తున్నాడు. వీడు మాత్రం 4 km/h స్పీడ్తోటే వస్తున్నాడు. వాళ్ళిద్దరు కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. అంటే వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ టోటల్ 72 కిలోమీటర్స్కి ఈక్వల్ ఉండాలి. సో నేనేం చేస్తున్నాను జనరల్గా చూడండి. ఇది A అనే పర్సన్ ఉండు, వీడు B అనే పర్సన్ ఉండు. వీడు 4 స్పీడ్ ఉంది, వీడు 2 స్పీడ్ ఉంది. అది ఫస్ట్ అవర్. సెకండ్ అవర్ వీడు 4 ఉండు, వీడు 2.5 ఉండు. వీడు థర్డ్ అవర్ 4 ఉండు, వీడు 3 ఉండు. 4 ఉండు, 3.5 ఉండు. వీడు హాఫ్ పెంచుతున్నాడు స్పీడు. వీడు 4 ఉంటాడు, వీడు చేంజ్ కాడు స్పీడ్. ఇది 4 ఉంటుంది, ఇది 4 ఉంటే ఇది 4.5 ఉంటుంది, ఇది 4 ఉంటే ఇది 5 ఉంటుంది. సో వీళ్ళిద్దరిది ఎలా ఉంటుందంటే టోటల్ చూస్తే చూడండి. ఇది 1 అవర్లో వీళ్ళిద్దరు కలిపి 6 ట్రావెల్ చేశారు. ఇది 6.5 ట్రావెల్ చేశారు. వీళ్ళు 4 + 3 7 ట్రావెల్ చేశారు. 4+ అంటే 7.5 ట్రావెల్ చేశారు ఇద్దరు కలిసి. ఇది 8 ట్రావెల్ చేశారు. ఇది 8.5 ట్రావెల్ చేశారు. ఇది 9 ట్రావెల్ చేశారు. టోటల్ క్యాలిక్యులేషన్ చూస్తే మనకు ఎంత ఉండాలంటే మొత్తం 72 కిలోమీటర్స్కి ఈక్వల్ ఉండాలి. సో ఇది 3 6 7 ఇంకొకటి 4 చూద్దాం. అంటే ఇది 72కి ఈక్వల్ అయ్యేటట్లేదు. ఇది 5.5. సో ఇంకొక 4 చూస్తే ఇది 6 అవుతుంది. ఇది 9.5 అవుతుంది. సో ఇది 4 + 6 అంటే 10 అవుతుందండి. సో 0.5 అనేవి ఎన్ని ఉన్నాయి చూడండి. 1, ఇది 2, ఇది 3, 4. 4.5 ఉన్నాయంటే అది 2 అవుతుంది. అది పక్క పెట్టేసండి. ఇది 10, ఇది 18, 28, 28 8 36, 36 + 8 44, 44 + 7 51, 58 58 64 70, 70 + 2 టోటల్ డిస్టెన్స్ 72 కిలోమీటర్స్ అయింది. వీళ్ళు ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ చూస్తే 72 కిలోమీటర్స్ అయింది. మరి ఎన్ని అవర్స్ పట్టిందంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9. సో 9 అవర్స్లో వీళ్ళు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 72 కిలోమీటర్స్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 9 అవర్స్లో మీట్ అవుతున్నారు. సో 9 అవర్స్లో మీట్ అవుతున్నారు. ఇది 9 అవర్స్. కానీ మరి ఇలాంటి క్వశ్చన్ మన కానిస్టేబుల్ తెలంగాణ కానిస్టేబుల్ కూడా అడగడం జరిగింది. బట్ ఎక్కువ డిస్టెన్స్ ఉందనుకోండి 72 ఉంది కాబట్టి మనం ఇలా చూసాం. వీడు 4 ఉంటే వీడు 2, వీడు 4 ఉంటే 2.5. వీడి స్పీడ్ చేంజ్ అవ్వట్లేదు, కానీ వీడి స్పీడ్ మాత్రం ప్రతి అవర్కి 1.5 పెరుగుతుంది. సో కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 6 ఉందండి, 6 ఉంది, 6.5 ఉంది, 7 ఉంది, 7.5 ఉంది. ఇలా టోటల్ డిస్టెన్స్ టోటల్ 72 ఉండాలి సమ్. అంటే అది ఒకే ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది అంక శ్రేణిలో ఉంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు డిస్టెన్స్ 72 100 అలా తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఓకే. కానీ 200 300 అలా వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి మనం ఇలా గేజ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి దాన్ని మనం ఫార్ములా ప్రకారం వెళ్ళిపోవాలి. అంటే ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఇద్దరు కలిసి 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు.
నెక్స్ట్ సెకండ్ అవర్లో వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేసింది 6.5. నెక్స్ట్ వాళ్ళు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 7. అంటే ప్రతిసారి 0.5 అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రతిసారి కూడా 0.5 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదంతా కూడా సేమ్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దాన్ని అంకశ్రేణి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో ఫస్ట్ వాల్యూ ఏదైతుందో దాన్ని ఏగా తీసుకుంటున్నాను, డిఫరెన్స్ని 0.5గా తీసుకుంటున్నాను. టోటల్ ఎస్ఎన్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ 72 ఉండాలి, ఎన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనకు తెలుసు ఫార్ములా ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, n/2 ఆఫ్ 2a + n-1 × d. అంకశ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి ఫార్ములా ఎస్ఎన్ ఈక్వల్స్ టు n/2 ఆఫ్ 2a + n-1 × d అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములాలో యూజ్ చేస్తే టోటల్ వాల్యూ 72కి ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ ఎన్ ఉంది, ఎన్ అంటే ఏంటంటే మనకు తెలియదు, n/2 యాజ్ ఇట్ ఈజ్. 2a అంటే 2 × 6 ఇది 12 అవుతుంది, 2a అంటే 6 12 అవుతుంది. n-1 అలానే ఉంటుంది, d అంటే 0.5 అవుతుంది. సో ఈక్వల్స్ టు మన వాల్యూ 72కి ఈక్వల్ కావాలి. సో మనకున్న ఆప్షన్లలో ఒకటి 8 అవర్స్ ఉంది, ఒకటి 9 అవర్స్ ఉంది, ఒకటి 10 అవర్స్ ఇలా ఉన్నది. కానీ ఈ ప్లేస్లో ఎన్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 72కి ఈక్వల్ అవుతుందో చూడాలి. మనం ఎన్ ప్లేస్లో 9 తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ ఆప్షన్స్లో 9 ఉంది కాబట్టి 9 డైరెక్ట్ ఎందుకు చూస్తున్నామంటే ఆల్రెడీ ఒక మెథడ్లో చేసాం కాబట్టి. సో ఎన్ ప్లేస్లో 9/2 తీసుకున్నాం, 12. 9 - 1 అంటే ఏంటంటే 8. 8 × 0.5 అంటే ఏమవుతుంది, 4 అవుద్ది. 4 + 12 అంటే ఇది 16 అవుద్ది. జస్ట్ ఎన్ ప్లేస్లో మనము ఆప్షన్లో ఉన్న సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్ ప్లేస్లో 9 సబ్స్టిట్యూట్ చేస్తే 9/2. ఇది 9 - 1 అంటే 8 × 0.5 అంటే 4. 4 + 12 16. సో 2 × 8 16, 9 × 8 72. సో మనం అనుకున్నటువంటి ఆప్షను 9 తీసుకున్నట్లయితే టోటల్ డిస్టెన్స్ 72 కిలోమీటర్స్కి ఈక్వల్గా ఉంది కాబట్టి మన ఆప్షన్ అదే అవుతుందండి. సో మనం సెలెక్ట్ చేయాల్సినటువంటి ఆప్షన్ ఏంటంటే 9 అవర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 51 క్వశ్చన్లో అంకశ్రేణిలో ఎన్ టర్మ్స్ సంబంధించి రిలేషన్ ఏమి ఇచ్చిండంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే ఎస్ఎన్ అండి. S2n ఈక్వల్స్ టు 3SN అయితే, S2n ఈక్వల్స్ టు 3SN అయితే మనకు S3n/SN ఎంత అన్నాడు. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫస్ట్ మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే SN ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే n/2 ఆఫ్ 2a + n-1 × d. ఇది SN ఫార్ములా. మనము S2n అనేది ఉంది. సో S2n ఫైండ్ అవుట్ చేయాలంటే n ప్లేస్లో 2n తీసుకోవాలి. 2n/2 అవుతుంది. ఇది 2a + 2n-1 × d అవుతుంది. అంటే n ఉన్న ప్లేస్లోనే 2n తీసుకుంటాం. అలానే S3n అనేది కూడా ఉంది కాబట్టి సేమ్ అది కూడా n ఉన్న ప్లేస్లో 3n/2 తీసుకుంటాం. సో 2a + 3n-1 × d తీసుకుంటాం. సో SN ఉంది, S2n ఉంది, S3n ఉంది. సో తర్వాత మనకు S2n ఉంది. మనం ఇక్కడ SN ఈక్వల్స్ టు 3S1 అన్నాడు. అంటే S2n అంటే ఏముంది, మనకు 2n/2 ఉంది, 2n/2 ఉంది. సో 2a + 2n-1 × d ఉంది. ఇది S2n వాల్యూ. S2n వాల్యూ 3SN1కి ఈక్వల్ అన్నాడు. 3 × SN అంటే ఏంది ఫార్ములా n/2 ఆఫ్ 2a + n-1 × d. సింపుల్గా మనం ఏం చేయాలంటే S2n అంటే n ఉన్న దగ్గర 2n సబ్స్టిట్యూట్ చేయడం, 3n అంటే n ఉన్న దగ్గర 3n సబ్స్టిట్యూట్ చేయడం. కానీ SN, S2n ఉంది, S3n ఉంది. ఇలా ఈ 3 వాల్యూస్ ఉన్న తర్వాత మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే S2n ఈక్వల్స్ టు 3S1 అని ఇచ్చాడు. అంటే S2n వాల్యూ ఇది, 3S1 వాల్యూ. దీని నుంచి మనకు ఇక్కడ n వాల్యూస్, ఏ వాల్యూస్లలో d వాల్యూ వస్తుందండి. సో d వాల్యూ అంతా మీకు సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో ఒకసారి నేను రబ్ చేస్తున్నాను. ఈ వాల్యూ ఇది SN వాల్యూ, ఇది S2n వాల్యూ, S3n వాల్యూ. S2n వాల్యూ 3SN వాల్యూకి ఈక్వల్ చేసినప్పుడు దాని నుంచి మనకు d అనే వాల్యూ వస్తుంది. ఆ d అనే వాల్యూ ఇదంతా ఈ వాల్యూ ఈక్వల్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఏంటంటే వాల్యూ 2a/n+1 అనేటటువంటి వాల్యూ వస్తుంది. 2a/n+1 అనే వాల్యూ d వాల్యూ వస్తుంది. ఈ d వాల్యూని తీసుకెళ్ళి మనము ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే S3n వచ్చేసి, S2n వచ్చేసి ఏమొస్తుందో చూద్దాం. SN ఈక్వల్స్ వచ్చేసి మనకు S3n ఈక్వల్స్ వచ్చేసి ఏమవుతుందంటే 12an² /n+1 వస్తుంది.
ఈ డి వాల్యూ అనేది S3n అనేటటువంటి ఫార్ములాలో డి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే వాల్యూ ఇది. మళ్ళీ Sn అనే ఫార్ములా డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే 2an² n+1 వస్తుంది. బట్ మనకు చెప్పింది ఏంటంటే S3n/Sn ఏమన్నాడు కాబట్టి డినామినేటర్ n+1 క్యాన్సిల్ అవుద్ది. సో n² క్యాన్సిల్ అయితే 12/2 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 6 అవుతుంది. ఇది కొంచెం లెంతీ క్వశ్చన్ అండి. బట్ ఇదంతా కూడా డెరివేషన్ చేస్తే మీకు ఇది క్యాలిక్యులేషన్ చేస్తే డి వాల్యూ 2a+n+1 వస్తుంది, 2a/n+1 వస్తుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక వృత్తాకార సమాంతర సిలిండర్ యొక్క వ్యాసార్థం దాని ఎత్తుకు 4 రెట్లు. ఒకవేళ సిలిండర్ యొక్క ఎత్తు 14 సెంటీమీటర్స్ అయితే సిలిండర్ యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. ఇప్పుడు ఇది ఒక సిలిండర్ ఉందండి. సిలిండర్ అనేది మనం తీసుకున్నప్పుడు దాని యొక్క ఎత్తుకు 4 రెట్లు వ్యాసార్థం. సో వ్యాసార్థం అనేది x ఉంది, దాని ఎత్తుకు 4 రెట్లు ఉందంటే ఇక్కడ వ్యాసార్థము ఎత్తుకు 4 రెట్లు ఉందంటే ఎత్తు x తీసుకుంటున్నాను, ఎత్తే x తీసుకుంటున్నాను, దాని వ్యాసార్థము 4x తీసుకుంటున్నాను. ఇది హైట్ అనేది x అవుతుంది, రేడియస్ అనేది 4x అవుతుంది. ఓకే, ఒకవేళ సిలిండర్ యొక్క ఎత్తు అన్నాడు, ఆల్రెడీ ఇది 14 ఇచ్చాడు, ఎత్తు x అన్నది 14 × 4 ఇది 56 అవుద్ది. రేడియస్ ఉంది, మనకు హైట్ ఉంది. దాని యొక్క ఘనపరిమాణం కావాలంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ అంటే πr²h. πr² అంటే 22/7, r² అంటే 56 × 56, h అంటే 14. సో 2 × 8 56. సో మనం ఇప్పుడు మల్టిప్లై చేస్తున్న దాంట్లో ఇక్కడ లాస్ట్కు 2 ఉంది, ఇక్కడ 8 ఉంది, లాస్ట్ డిజిట్ ఇక్కడ 6 ఉంది, లాస్ట్ డిజిట్ ఇక్కడ 4 ఉంది. మనం మల్టిప్లై చేస్తే 2 × 8 ఏమవుతుంది 16 అంటే 6 వస్తుంది. ఇక్కడ 6 × 6 36 అంటే ఇక్కడ కూడా 6 వస్తుంది. 6 × 4 24 అంటే లాస్ట్కు 4 ఉండే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. లాస్ట్కు 4 ఉండే ఆప్షన్ ఇది ఒకటే ఉంది కాబట్టి 137984 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాంబస్ యొక్క కర్ణాలు 8 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు అయితే దాని భుజం యొక్క వర్గం ఎంత అన్నాడు. ఒక రాంబస్ను మనం తీసుకున్నప్పుడు ఇలా ఒక రాంబస్ను తీసుకున్నప్పుడు రాంబస్కి దాని సైడ్కి ఈ డయాగ్నల్ ఇది 1, డయాగ్నల్ 1 ఇది, డయాగ్నల్ 2, ఈ 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి రాంబస్లో. సైడ్కి డయాగ్నల్కి ఉన్న రిలేషన్ ఏంటంటే a = 1/2 d1² + d2². అంటే రాంబస్లో 2 డయాగ్నల్స్ మనకు తెలిసినప్పుడు దాని సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా అది. సో a = 1/2, ఒక డయాగ్నల్ వచ్చేసి మీకు 8 ఉందంటే 64 ఉంది, ఇంకోటి 6 ఉందంటే 36 ఉంది. a = 1/2 ఇది √100 అంటే 10 అవుద్ది. సో సైడ్ వచ్చేసి 5 అవుతుందండి. సైడ్ 5 ఉందంటే దాని సైడ్ స్క్వేర్ అన్నాడు. సో a² అంటే 5² నాకు రాంబస్ యొక్క సైడ్ స్క్వేర్ అంటే 25 అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే x² + 1/x² = 7 అయితే x + 1/x = ఎంత అన్నాడు. x³ + 1/x³. x³ + 1/x³ తెలవాలంటే నీకు x + 1/x తెలియాలి. నేనేమంటున్నాను x² + 1/x²ని x + 1/x హోల్² నుండి మనము 2 సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి. 2 సబ్ట్రాక్ట్ చేస్తే x + 1/x హోల్² నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది x² + 1/x² వస్తుంది. ఎందుకంటే చూడండి x + 1/x హోల్² అంటే ఇది a² అవుతుంది, ఇది b² అయింది, ప్లస్ 2ab అంటే 1/x అవుతుంది, -2 అవుద్ది. x క్యాన్సిల్ అయితే +2 -2 క్యాన్సిల్ అయితే మిగిలేది x² + 1/x² అవుతుంది. సో దాని x + 1/x హోల్² -2 = x² + 1/x² అన్నాను. సో ఇక్కడ x + 1/x హోల్² ఈ వాల్యూ ఆల్రెడీ మీకు 7 అని క్వశ్చన్లో ఉంది, -2 అంటే +2 అవుతుంది. ఇప్పుడు x + 1/x హోల్² 9 అయినప్పుడు x + 1/x వాల్యూ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. x + 1/x 3 అయినప్పుడు x³ + 1/x³ ఫైండ్ అవుట్ చేయాలి. x³ + 1/x³ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ x + 1/x వాల్యూని 3³ చేసి 3తో ఇంటూ చేసి అదే సబ్ట్రాక్ట్ చేయాలి. x + 1/x వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నుండి మనము x³ + 1/x³ ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూని క్యూబ్ చేయాలి, మళ్ళీ అదే వాల్యూని 3తో మల్టిప్లై చేయాలి. సో ఇది 27 అవుతుంది, ఇది -9 అవుతుంది. మన ఆన్సర్ వచ్చేసి 18 అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. రైటా? ఇవన్నీ డైరెక్ట్ మోడల్స్ నోట్స్లో ఉన్నాయి. సో 2 sin θ = 5 cos θ అన్నాడు.
2 sin theta ఈక్వల్స్ టు 5 cos theta నుండి మనము sin theta బై cos theta ఈక్వల్స్ టు 5/2 అని తీసుకోవచ్చు. ఈ cos ఇటు వస్తుంది, 2 అటు వెళ్ళిపోతుంది. sin theta బై cos theta ఇది నథింగ్ బట్ tan theta. tan theta ఈక్వల్స్ టు 5/2 ఉంది. సో మనలో ఫైండ్ అవుట్ చేయమన్నటువంటి వాల్యూ ఏదైతే sin theta ప్లస్ cos theta ఉందో దాన్ని ప్రతిదాన్ని కూడా మనము కాస్తో డివైడ్ చేస్తున్నాను. sin theta ప్లస్ cos theta బై sin theta మైనస్ cos theta అని దీన్ని కాస్తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు sin బై కాస్ అవుద్ది, కాస్ బై కాస్ అంటే 1 అవుద్ది. అంటే ఇది కాస్తో డివైడ్ చేస్తే tan theta ప్లస్ 1 బై tan theta మైనస్ 1 అవుద్ది. న్యూమరేటర్ని కాస్తో డివైడ్ చేశాను, డినామినేటర్ని కాస్తో డివైడ్ చేశాను. sin బై కాస్ tan, కాస్ బై కాస్ 1, sin బై కాస్ tan, కాస్ బై కాస్ 1. tan theta ప్లేస్లో మనం 5/2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 5/2 ప్లస్ 1 బై 5/2 మైనస్ 1 తీసుకుంటాం. సో అది 7/2 అవుతుంది, ఇది 3/2 అవుతుంది. 7/2 బై 3/2 మీన్స్ 2 క్యాన్సల్. సో మన ఆన్సర్ వచ్చేసి 7/3 అవుతుంది. దట్ ఈస్ 4th ఆప్షన్. చూడండి 56th క్వశ్చన్. వాటర్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఏ సిలిండ్రికల్ కెనాల్ విత్ అన్ ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ 7 meters at the speed of 18 km/h. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ త్రూ ద కెనాల్ ఇన్ 30 minutes. చూడండి ఒక సిలిండ్రికల్ కెనాల్ ఉందండి. ఇలా మనము ఆల్రెడీ సిమెంట్ పైపులు వేస్తుంటాం చూడండి, కాలువలగిన అలాంటి పైప్ ఇది. సో దీంట్లో నుంచి వాటర్ పోతుంది, ఇలా వాటర్ ఇలా బయటకు వచ్చేస్తుంది. అయితే దీంట్లో నుంచి వచ్చే వాటర్ 30 minutesలో ఎంత వాటర్ వస్తుందో ఆ వాటర్ యొక్క వాల్యూమ్ ఎంత అంటుండు. వాల్యూమ్, ఆ వాటర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 30 meters లెంత్ తోటి దీని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి, సిలిండర్ వాల్యూమ్. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్లో అది సిలిండర్ ఇవ్వనివ్వండి, క్యూబాయిడ్ ఇవ్వనివ్వండి, క్యూబ్ ఇవ్వనివ్వండి, స్పీడ్ అనేది లెంత్గా కానీ హైట్గా కానీ చేంజ్ చేయాలి. స్పీడే మెయిన్, ఇక్కడ హైట్ చేంజ్ అవుతుంది. సో స్పీడ్ అనేది 18 km/h ఉంది కదా, దాన్ని ఎలా తీసుకోవాలంటే 18 km/h అంటే 18,000 meters/hourకి 1 minuteకి ఎంత అంటే బై 60 చేయాలి. అంటే 1 minuteలో 300 meters లెంత్ ఉన్న వాటర్, 300 meters లెంత్ తోటి వాటర్ ఆ సిలిండ్రికల్ కెనాల్లో నుంచి బయటకు వస్తుంది. ఆల్రెడీ డయామీటర్ 7 meters ఉంది, అంటే రేడియస్ 7/2 meters అవుతుంది. సో మనకి ఇప్పుడు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే πr²h. ఈ πr²h అంటే 22/7. r² అంటే మనకు ఆల్రెడీ 7/2 × 7/2 ఉంది. h అంటే వచ్చేసి 300 meters ఉంది. ఈ 7 క్యాన్సిల్ అయింది, 2 × 11 అవుద్ది. సో 2 × 150 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసింది మనకు. కానీ 30 minutesలో అన్నాడు కాబట్టి ఈ ఆన్సర్ని మనం 30తో మల్టిప్లై చేయాలి. 11 × 7 × 150 × 30 minutes. ఇదంతా మనం 1 minuteకే తీసుకున్నాం, ఎందుకంటే బై 60 చేసాం కాబట్టి. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి వాల్యూ ఏదైతుందో 7 × 3 21, 15. 21 × 15 అంటే 15 × 1 15, 15 × 315 వస్తుంది. 315 × 11 చేసి 2 zeros తీసుకోవాలి. 315 × 11 చేస్తే మనకు వచ్చే వాల్యూ 5 6 4 3 346500. 346500 అనేటటువంటి ఆప్షన్ మనది. దట్ ఈస్ 4th ఆప్షన్. సింపుల్, ఇందులో ఏమీ లేదు. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనము ఆ స్పీడ్ని హైట్గా కానీ, అంటే ఫార్ములాలో హైట్ అనేది ఉంటే హైట్గా కన్వర్ట్ అయింది. సపోజ్ క్యూబాయిడ్ ఉందనుకోండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, లెంత్గా కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 3200 rupees 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి క్వార్టర్లీ చేస్తే అది వచ్చిన అమౌంట్ 3362 అయితే మొత్తం అవ్వడానికి ఎంత కాలం పడుతుంది అంటుంది. సో ఇది ప్రిన్సిపల్ 3200 ఉందండి, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, 3362 అమౌంట్ అయింది. ఇది అమౌంట్ అండి, ఇది ప్రిన్సిపల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, బట్ క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రతి 3 నెలలకు ఒకసారి త్రైమాసికంగా క్యాలిక్యులేట్ చేస్తే టైం ఎంత అంటుండు. సో అమౌంట్ బై ప్రిన్సిపల్ తీసుకోవాలి. 3362/3200. దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 1600, 21 26 28 21 1681/1600 ఉంది. దీన్ని 41/40 హోల్ స్క్వేర్ అని తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇది ఎక్కడైతే ఏదైతే వచ్చిందో అదే టైం అవుతుంది. ఈ టైం 2 ఉంది, అది 2 years, 2 6 months, 2 3 months అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకటే విషయము. ఈ 2 అనేది తీసుకున్న తర్వాత
మనము ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే 1 ఇయర్ మల్టిప్లై చేయాలి, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే 6 మంత్స్ మల్టిప్లై చేయాలి, 3 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 3 మంత్స్ మల్టిప్లై చేయాలి. 2 × 3 మంత్స్ అంటే మన ఆన్సర్ 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 6 మంత్స్ అంటే హాఫ్ ఇయర్. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక పర్సన్ 4% సింపుల్ ఇంట్రెస్ట్ తోటి ఒక వ్యక్తి కొంత సొమ్మును 4% అప్పుగా తీసుకొని 1 సంవత్సరం తర్వాత తిరిగి చెల్లించాడు. అది సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఏం మెన్షన్ చేయలేదు. కానీ 1 ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్. సపోజ్ ప్రిన్సిపల్ 100 ఉందనుకోండి. సో 1 ఇయర్ తర్వాత వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే 4% ఉంది. అంటే 1 ఇయర్ తర్వాత 4% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. అయితే తర్వాత దాన్ని మళ్ళీ 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే అతనికి 104.50 ప్రాఫిట్ వచ్చింది. అయితే అతను తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సో నేను ఏమంటున్నానంటే ఫస్ట్ బేసిక్గా వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ 4% అంటే 4 రూపీస్. కానీ దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 6%కి ఇస్తున్నాడు. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. 1 ఇయర్కే 6% అన్నప్పుడు హాఫ్ ఇయర్లో ఏమైంది 3% అవుద్ది. 1 ఇయర్లో 6 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. A+B ప్లస్ A × B/100 అంటే ఇది 9/100 అవుతుంది, ఇది 6 అవుతుంది. 9/100 అంటే 6.09 అవుతుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం. మరి జనరల్గా వాడు పే చేసే ఇంట్రెస్ట్ 4%, వాడు గెయిన్ అవుతున్నటువంటి ఇంట్రెస్ట్ 6.09. ఈ 6.09కి 4కి డిఫరెన్స్ ఏంటంటే 2.09 అవుతుంది పర్సెంటేజ్. ఈ 2.09% మన ప్రాఫిట్. అది క్వశ్చన్లో 104.50 ఉంది. సో ప్రిన్సిపల్ ఏంటంటే మనం 100% ఫైండ్ అవుట్ చేయాలి. 2.09% వాల్యూ 104.50 అయితే 100% వాల్యూ ఏంటి? సో 2.09% వాల్యూ 104.50, దెన్ 100% ఈక్వల్స్ డెసిమల్ క్యాన్సిల్ అయింది. ఇది 50లో క్యాన్సిల్ అవుతుంది. సో 205 × 5 అయితేనే 1045 అవుతుంది. 50 × 100 అంటే మన ఆన్సర్ వచ్చేసి 5000 అవుతుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే ఫస్ట్ 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% ఉందంటే ఇంట్రెస్ట్ 4 వస్తుంది. కానీ 6% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అంటే అది 3% లాగా ఎవ్రీ 6 మంత్స్ చూస్తే 6.09 అవుతుంది. 6.09కి 4కి డిఫరెన్స్ ఏంటంటే 2.09. అదే మన ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ఇక్కడ ఉంది 104.50. 2.09% 104.50 అయితే దెన్ 100% ఈక్వల్స్ హౌ మచ్? సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉందండి, 59 క్వశ్చన్. సో √1+, ఇట్లా ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు మనం ఏంటంటే మీకు ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది. √A+, ఇలా ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 4A+1కి అండర్ రూట్ తీసుకోవాలి +1/2. ఇది ఫార్ములా. సో √4A+1 +1/2. సో అక్కడ ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. ఏ వాల్యూ ఏముంది 1 ఉంది. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 1 అంటే 4. సో √5 + 1/2 అవుతుంది. √4 అంటేనే 2 అవుతుంది. √4 అంటే 2 అవుతుంది. √5 అంటే 2 ఎబో అవుతుంది. సో 2 + 1/2 అంటే 3/2 అవుతుంది. అంటే 1.5 అవుతుంది. 1.5 ఎప్పుడు ఇది √4 అనుకుంటేనే 1.5 అవుతుంది. √5 అంటే 1.6 సంథింగ్ చేంజ్ ఉంటుంది ఇక్కడ. అంటే ఈ వాల్యూ అన్ని తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ 1.5 ఎబో వస్తుంది. మన ఆప్షన్ ఏమన్నాడంటే 1కి సమానం అన్నట్టు కాదు, 0, 1 మధ్యన ఉంటుంది అన్నట్టు కాదు, 2 కంటే తగ్గదు ఇది కాదు, 1 మరియు 2ల మధ్యన ఉంటుంది, 1 మరియు 2. సో ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 + 1 అంటే √5 + 1. √5 అనేది √4 కన్నా ఎక్కువ. √4 అంటేనే 2, 2 + 1 3, 3/2. నేను √5 వాల్యూని కూడా 2ని తీసుకుంటేనే 1.5 వస్తుంది. కాబట్టి 1 and 2 మధ్యన ఉంటుంది. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ అండి, A and B entered into a partnership investing 16,000, 12,000 respectively. After 3 months, A withdrew 5,000, B invested 5,000 more after 3 months. C joins the business with a capital of 21,000. The share of B exceeds that of C out of the total profit 26,400 after 1 year by 100. అంటే ఇక్కడ AB అనేటటువంటి 2 పర్సన్స్
చూడండి, ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడండి. వాడు ఫస్ట్ 16,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది. 3 months వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. వీది 12,000 ఉంది. వీడు కూడా 3 months వరకు ఎలాంటి చేంజెస్ లేవు. 3 నెలల తర్వాత ఏ 5,000 ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టాడు. ఆల్రెడీ 16,000 ఉన్నది, 5,000 ఎక్స్ట్రా అంటే 21,000 అవుతుంది. టోటల్ 1 year కాబట్టి 3 months పోతే ఇది 9 months ఉంటుంది. వీడు ఏం చేశాడంటే 5,000 రూపీస్ ఏ అనే పర్సన్ వెనక్కి తీసుకున్నాడు. సరే, ఏ అనే పర్సన్ వెనక్కి తీసుకుంటే బి అనే పర్సన్ అదనంగా పెట్టుబడి పెట్టాడు. ఏ అనే పర్సన్ 16 parts ఉంది, అది 3 months. వీడు బి అనే పర్సన్ 12 parts, 3 months. వీడు 5,000 వాపస్ తీసుకున్నాడు అంటే 16లో 5 వెళ్ళిపోతే 11,000 ఉంటుంది. అది నెక్స్ట్ రిమైనింగ్ 9 monthsకి ఉంటుంది. ఈ 12,000 అనేది 3 months ఉంటుంది. వీడు 5,000 యాడ్ చేస్తే 12 యాడ్ చేస్తే 17 అనేది 9 months ఉంటుంది. సో ఇది బి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే సమయంలో బి అదనంగా 5,000 అదనంగా పెట్టుబడిగా పెట్టాడు. 3 నెలల తర్వాత సి 21,000తో వ్యాపారంలో చేరాడు. అంటే ఇక్కడ చూడండి, విత్ ఏ క్యాపిటల్ ఆఫ్టర్ 3 more months, అంటే ఏబి ఇన్వెస్ట్మెంట్ అనేది చేంజెస్ ఎప్పుడు ఉందంటే ఫస్ట్ 3 months తర్వాత ఉంది. అంటే 4th month స్టార్టింగ్లో వీళ్ళిద్దరు ఇన్వెస్ట్ చేశారు. కానీ వీళ్ళు చేంజ్ చేసిన నెక్స్ట్ 3 months, అంటే వీళ్ళే చేంజెస్ 3 months తర్వాత చేశారు. వీళ్ళు చేంజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3 more months అన్నాడు. అంటే నెక్స్ట్ 6 months తర్వాత సి అనేటోడు 21,000 క్యాపిటల్ తోటి ఎంటర్ అయ్యాడు. 1 year అంటే ఇక 3 months + 3 months 6 months వెళ్ళిపోతే బ్యాలెన్స్ 6 months ఉంది. సో ఇక్కడ మనకు దీని నుంచి మనము A:B:C చూస్తే ఇది 99 అవుతుంది, ఇది 48 అవుతుంది. ఇది 48 + 99 మనం 48 అనేది తీసుకున్నప్పుడు 147 అవుతుంది. ఇది 147 అవుతుంది. ఇది 153 అవుతుంది. ఇది 153 ప్లస్ ఇది వచ్చేసి 36 అవుతుంది. ఇది 189 అవుతుంది మొత్తం టోటల్. ఇది వచ్చేసి 126 అవుతుంది. సి అనే పర్సన్ 126, బి అనే పర్సన్ 189, సి అనే పర్సన్ 147. అయితే ఒక సంవత్సరం తర్వాత మొత్తం ప్రాఫిట్ ఉంది 264 ఉంది. 264 ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, 6 + 9 15, 15 + 7 అంటే 22 అంటే ఇది 2 అవుతుంది. ఇది 4 8 12 16 అవుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి 2 3 4 462 టోటల్ అవుతుంది. ఈ 462 ప్లేస్లో మనకున్నటువంటి వాల్యూ 26,400. అంటే సి కంటే బి పొందే వాటా ఎంత ఎక్కువ అంటే వీళ్ళిద్దరి డిఫరెన్స్ చూడాలి. సి కంటే బీకి, సికి బీకి డిఫరెన్స్ చూస్తే 126కి 189కి డిఫరెన్స్ చూస్తే ఇది 3 అవుతుంది, ఇది 6 అవుతుంది. 63 డిఫరెన్స్ ఉంది. అంటే మనకు 462 parts వాల్యూ ఆల్రెడీ ఉంది. 462 parts వాల్యూ వచ్చేసి 26400 ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 63 parts వాల్యూ. సో ఇక్కడ 63 parts వాల్యూ అంటే మనము 3తో క్యాన్సిల్ చేసి 32 31 31 35 34, సో 154 ఉంది. సో 154లో మళ్ళీ 7తో క్యాన్సిల్ చేస్తే 7 3s are 21, 7 2s are 44, 7 2s are 14. సో 22తో క్యాన్సిల్ చేస్తే 22 1s are 22, 22 2s are 44. సో 1200 into 3 అంటే 3600 ఉంటుందండి. సో 3600 అనేది 4th ఆప్షన్, దట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, దీంతో మీకు గ్రాండ్ టెస్ట్ 4కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.